ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో మ్యూజిక్ వార్ దేవిశ్రీ తమన్ మధ్య నడుస్తోంది. చాలా కాలంగా నువ్వా నేనా అంటూ గట్టిగా పోటీ పడుతున్నారు. ప్రెజెంట్ ఎవరు ఎక్కువ ఫామ్ లో ఉన్నారు, ఎవరిని డామినేట్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. అప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ సత్తా చాటితే అలవైకుంఠపురంలో రిలీజ్ తర్వాత తమన్ మ్యూజిక్ హవా మొదలైంది. ఓ ఏడాది పాటు తమన్ పేరు మారుమోగిపోయింది. అయితే పుష్ప మ్యూజికల్ హిట్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ఎంపికయ్యాడు. పుష్పను మించిన ఆడియో పుష్ప 2కి ఇవ్వాల్సిన బాధ్యత దేవిశ్రీపై పడింది. ఫస్ట్ సింగిల్ తో మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ పై రెస్పాన్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డిఎస్పీ నుంచి సినిమా వస్తోంది అంటే ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. దేవిశ్రీ వర్క్ చేస్తున్న సినిమాలు చూస్తే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతుంది. దేవి చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడమే ఇందుకు రీజన్. దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఉన్నవన్నీ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీసే. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీతో పవన్ దేవిశ్రీ కాంబో రిపీట్ కావడంతో హైప్ మరింత పెరిగింది. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడం అంత ఈజీ కాదు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు వెళ్ళని శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం దేవిశ్రీతో వర్క్ చేస్తున్నాడు. ధనుష్ తో తీస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరా కోసం దేవిశ్రీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ నాగార్జున వీడియో బ్యాక్గ్రౌండ్ కి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. దేవిశ్రీ సినిమాలు హిట్ అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఇండియా వైడ్ పాపులర్ అయిపోతుంది. సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువా టీజర్ కి ఇచ్చిన మ్యూజిక్ తో ఇంప్రెస్ చేశాడు. నాగ చైతన్య చందు మొండేటి మూవీ తండేల్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఇక సుకుమార్ అయితే దేవిశ్రీని వదిలిపెట్టడు. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీనే సంగీతం ఇస్తున్నాడు. క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో కాస్త వెనుకపడ్డ తమన్ గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన ఈ సాంగ్ ను మించి దేవిశ్రీ తన మ్యూజిక్ తో ఎలా మడత పెడతాడు?